శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆర్&బి ప్రధాన రోడ్ల నుండి గ్రామాలకు ఉన్న లింక్ రోడ్లు గతంలో జింగిల్ క్లియరెన్స్ లేక ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయన్నారు. ఇలాంటి రోడ్లలో ప్రయాణిస్తున్న వారు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రధాన లింక్ రోడ్లకు ఇరువైపులా ఉన్న జంగిల్ తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఉన్న కాలేజీ, పాఠశాలలో ఉన్న ఎన్ఎస్ఎస్ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా రావాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. మన పలాస మన బాధ్యత అని ఒక సంకల్పంతో పలాస నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి అందరి కుటుంబ సభ్యుల సహకారంతో రేపు దసరా ముందు 10వ తారీఖున మనకి దాదాపు 215 కిలోమీటర్స్ ఆర్&బి రోడ్డు ఉంది. ప్రతి పని ప్రభుత్వం మీదే ఆధారపడలేము. ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఆశించకుండా స్వచ్ఛందంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన సోదరులు, బీజేపీ పెద్దలు, వీరితో పాటు ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్ మరియు సచివాలయ సిబ్బంది అందరితో వాళ్ళకి ఫీల్డ్లోని జంగిల్ క్లియరెన్స్కి ఒక శ్రీకారం చుట్టామండి. మన పలాస మన బాధ్యత అని ఒక సంకల్పంతో